ఇదంతా ఓల్డ్ పెన్. ఇప్పుడు కావాలన్నా ఏమిటి తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. పిచ్చి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద భార్యని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని దిబ్బరొట్టు లాంటి భార్యని కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కల్చర్. అంటే నేను దిబ్బరొట్టులాగా ఉన్నానా? పిచ్చి ఏ రొట్టినైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు బాబాయ్. సరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తాను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా? ఎలా? ఇలా ₹1,00,000 సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. క్లాస్ అంతా ₹1,00,000 పెట్టావా? నీ మొహం చూస్తావా? ఇదిగో లాటరీ టికెట్. ఏమ్మాయే రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంది. అంతే లేవగానే కాఫీ మానే రాత్రి టికెట్ కొన్నాను. నాకు ₹1,00,000 తప్పకుండా వస్తాయి. రాదు. వస్తాయి. రాదు. వస్తాయి. రాదు. ₹1,00,000 కొట్టేశాను. బేబీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నా లాటరీ టికెట్ క్యాష్ కాగానే నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు అక్క అన్న. క్యాష్ కాకపోతే చెక్ వస్తుందిరా. చెక్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నీకు అసలు లక్కే లేంది. చూసావా మన అదృష్టం చూసి ఏడుపు కాదురా. ఒరే నీ వెర్రి బాగులతనం చూసి ఏడవలేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వెర్రి బాగులతనం? అదే మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరం ఫ్రంట్ సీట్ లో కూర్చుని డూయెట్లు పాడుకుంటుంటే వీరికి ఏడుపు ఇంకే ఉంది. ఒక్కను అంతా అవునరా. ఒరే రాజా, నా మూతి పగిలిపోయిన గాజు కూజ ఇలాగ చూడరా. తవరణ వచ్చిందిరా. నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా. ఇదిగో 660667 కాదట, 660661 అట. 7 అయితే నీదట, 1 అయితే ఇంకొకటట. నీ పని సున్నట, అచ్చు తప్పట. నీ ప్రేమల తీయగా చల్లగా ఉంది. కవితం చెప్పేస్తున్నావు. నేనెప్పుడు అంతే రాజు. మాటంటే మాటే, ప్రేమంటే ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. వస్తావా? ఆలస్యం అయితే మా నాన్న అంటాడు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడింతే వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక ప్రేమించడం తెలియక ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు నీ మాటలు వింటుంటే ఏమిటలా బిగిసిపోయావు? చూదోటా ఇదిగో మీ నాన్న రాక్షసుడికి నేను చెప్తానుగా. బైదీ బై మీ నాన్న ఏం చేస్తాడు? అదేమిటి అలా అంటున్నాను? మీ నాన్న మగవాడు, మా మామగారు మగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకార్యం ఇదా? ఎవరికి? ఏమండి మీరు గీతకి నాన్నని, మీ కోపం ఎక్కువని, అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గట్సుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? ఏమండి మీరు రెచ్చిపోకూడదు. అందులో ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు. అందులో పబ్లిక్ పార్క్ మా వాళ్ళ సరదాలకి ఇది స్థలము కాదు, సమయము కాదు. ఆ సమయం స్థలం చెబుతావో వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు బాగుంది. అది కాదు మామయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమించడం చూశారు కదా. అవును, ఆ గాఢ ప్రేమ కారిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచొని చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించడం చూశారు కదా. కనుక మీరే చెప్తారా? చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయు. సరేనా? ఏమండో మామగారు తొందరపడిపోతున్నారు, తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించున్నాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూని జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూనియా? తప్పు. జీవహింస చేయరాదు. చదువుకోలేదా? బాధ ఉండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడబట్టుకుని బొప్పాసి కొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచి తప్పి నీ కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని తెంచేస్తావా? మామయ్య గారు నేను చచ్చేంత ఆస్తి గలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పరువు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని, మీ కూతురికి మొగుడిని కాదలుచుకున్నవాడిని. మామయ్య గారు నన్ను చంపడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా గారిలో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండ, ఎంత చక్కగా మాట్లాడుతున్నారా నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ. మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగిన
నీ తోలు చీరేసి చెప్పులు గుట్టించి కవర్లో పెట్టి అడ్రస్ రాసి స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే? ఓకే. ఈ లోపుగా పార్కుల్లో గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు. ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టిందిరా బాబు. పదవే పుత్రికా రత్నమా. ఎవడ్రాడు? ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా. ఎందుకమ్మా? ఎందుకు? మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ. ఎప్పుడో మాట ఇచ్చాను. నా మాట మీద మాత్రం నమ్మకం లేదా మీకు? అది కాదు హరిశ్చంద్రుడా, మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయినా సంతకం పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నాకేం అభ్యంతరం? ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. అంతే కదా? అంతే. ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా? కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరకదా నీకెందుకో? అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇలా చిల్లర చిల్లరగా చెయ్యొద్దని. విన్నావా? మళ్ళీ చెబుతున్నాను, మా అమ్మాయి వెంటబడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త. ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా. అలాగే. ఇక నీకు స్కూలు లేదు గీలు లేదు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా. పిచ్చోడు, ఎవరైనా కంటపడేటట్టు వెంటబడతారేమిటి? మందంతా దూరకం పద్ధతి. గీత మెల్లో తాళి కట్టే వరకు నన్ను కాపాడాలరా, తర్వాత గీతని తాళిని నేను కాపాడుకుంటాను. ఏం పర్వాలేదు, దర్జా తాళి కట్టే కూర్చో. తాళి కట్టిన తర్వాత మందాలు ఆపండి. ఎవరా నేను తాళి కట్టమన్నది? అదేమిటా గోపి, నువ్వే కదా కట్ట. వదలండి. అయ్యో అమ్మమ్మ వదలండి. వదలండిరా. ఏమండి వీళ్ళు? పోండ్రా. అమ్మాయి కారికమ్మా. కాంతామణి, శ్రీమతి కాంతామణి గారు. ఏమండి కాంతుడు గారు? అమ్మాయి ఇవాళ స్కూల్కి వెళ్ళాదా నువ్వు? ఎందుకు వెళ్ళడం లేదు? రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది. దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాపం. ఏమిటి మీకు ఏమైనా మర్చిపోయిందా? ఎవరి గురించి మీరు అంటున్నది? నీ ముద్దుల కూతురు గీతా కుమార్ని గురించి. నా కూతురా? నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు. సరేలే, నీకంటే ప్రేమకేమో ఏమీ తెలియదు అనుకో, దానికి తెలియదు అనుకుంటున్నావు. చెప్పమ్మా మీ అమ్మకు. అవునమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే ప్రేమ లేదు, ప్రేమ అంటే ప్రేమే. ఇది రాకెట్ యుగం. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కండం అంతా స్పీడే. అన్ని 16 ఏళ్ళు అయిపోతాయి కదా? అవునమ్మా. అవునమ్మా నా తల్లి. అడిగేవాళ్ళు లేకపోతే సరే. లవ్ అట లవ్. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక బడి లేదు చదువు లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంట్లు మీ అమ్మకు సాయంగానే ఉంటుంది. నా కూతురికి ఏం కర్మ? అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా? నా అమ్మని అప్పు చేసిందా? ఏం కూర్చోవు? నేను కాదు, అలా బంగాళా పక్క వెళ్ళి వినండి. కాతలకు వస్తున్నాయి. మీ కూతురు డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు. నిజంగానా? నువ్వు చెబుతున్నా నిజమేనా? కళ్ళారా చూసాను, చెవులారా విన్నాను. గోపిగాడు అందుకునుకుంటాను. రే గోపి,